వెల్కమ్ టు విజిల్. సాక్షి పత్రిక ఈరోజు పక్కా కక్షే అక్రమ కేసే అనే హెడ్డింగ్తో వెరపు లేకుండా నిర్లజ్జగా అశుద్ధాన్ని అచ్చేసింది. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కుట్రే, తాను ఎలాంటి తప్పు చేయలేదని పిఎస్ఆర్ స్పష్టీకరణ, కోర్టులో తన కేసు తానే వాదించుకున్న పిఎస్ఆర్, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల పట్ల మానవత్వం లేకుండా అగౌరవంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానం తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు అని రోతపత్రిక రాతలు. పిఎస్ఆర్ శుభ్రంగా ఇడ్లీ ఆరగించారు. సాక్షి పన్నాగం పిఎస్ఆర్పై సానుభూతి రేకెత్తించడం అన్నమాట. ఆయనపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పిఎస్ఆర్ ఆంజనేయులను ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సిఐడి అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్తో పాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సిఐడి బుధవారం మెమో దాఖలు చేసింది. అసలు పిఎస్ఆర్కు సిఐడితో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా లేరు, ఏసీపీ డీజీగా ఉన్నారు. అయినా సరే పిఎస్ఆర్ని ఆ కేసులో నిందితుడిగా చేర్చడం విస్మయం కలిగిస్తుంది అని సాక్షి అచ్చూసింది. పిఎస్ఆర్కు సునీల్ కుమార్కు మధ్య అగ్రిగోల్డ్ బంధం ఏంటి? అసలు అగ్రిగోల్డ్ యజమానులకు పిఎస్ఆర్కు మధ్య ఉన్న బంధుత్వం ఏంటి? పిఎస్ఆర్ డైరెక్షన్లో సునీల్ కుమార్ యాక్షన్ ఏంటి? రఘురామను చిత్రహింసలకు గుట్టు వేరే ఎపిసోడ్లో లోతుగా తెలుసుకుందాం. ప్రస్తుతం కాదంబరి జత్వాని కేసులో రోజుకో ట్విస్టు వెలుగు చూస్తుంది. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. విజయవాడలో కాదంబరి జత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులు వాంగ్మూలాన్ని విచారణ అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ గతంలో నమోదు చేశారు. నాడు సుదీర్ఘంగా 10 గంటల పాటు కాదంబరి వాంగ్మూలం తీసుకున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి కాదంబరి కుటుంబ సభ్యులు పోలీస్ కమిషనరేట్కు నాడు ఉదయం 10:30 చేరుకుని రాత్రి 9:30 గంటల వరకు అక్కడే ఉన్నారు. వారు 10 గంటల పాటు ఆమె వాంగ్మూలం రికార్డ్ చేశారు. డాక్టర్ కాదంబరి బస చేసిన హోటల్ స్టార్ హోటల్ అని సాక్షి పత్రిక నొప్పులు పడుతుంది. ఆమె స్టార్ హోటల్లో బస చేయకూడదా? సాక్షి యజమానురాలు ఆమె భర్త జగన్ మాత్రం ఊరుకొక ప్యాలెస్ కట్టుకుని కొలకొచ్చు. మరి భారతి భర్త జగన్ రెడ్డి కుటుంబం రాజవంశం కదా. జగన్ తాతలు ముత్తాతలు జమీందారులు, వేల ఎకరాలు పేద ప్రజలకు పంచిపెట్టిన కుటుంబం అని మీ పత్రికలో రాసుకుని తరించండి. డాక్టర్ కాదంబరి తల్లి ఆర్బీఐ మేనేజర్ స్థాయి ఉద్యోగి, తండ్రి మర్చెంట్ నేవీ ఉద్యోగి. ఆమె జీవితాన్ని మీరు ఛిద్రం చేయకముందు ఆమె కూడా ఒక సెలబ్రిటీ. ఆమె బస చేసిన హోటల్పై కూడా ఆ స్థాయి కడుపు మంట ఎందుకు? విషం చిమ్మటానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కూటమి ప్రభుత్వం దర్యాప్తు జస్ట్ మొదలుపెట్టింది. సాక్షి పత్రిక తీర్పులు ఇచ్చేస్తుంది. ఆనాడు ఈ అమానవీయ దారుణం చేయించింది ఈ సాక్షి యజమానులే కదా. సత్యమేవ జయతే అని ఉత్తుత్తి క్యాప్షన్ తగిలించి అసత్యాల అశుద్ధాన్ని నిరంతరం అచ్చేయటం సాక్షి బరితెగింపుకు పరాకాష్ట. నన్ను అరెస్ట్ చేయడానికి విజయవాడ నుంచి దాదాపు 15 మంది వరకు పోలీసులు ముంబై వచ్చారు. వారంతా విలాసవంతమైన కార్లలో మా ఇంటికి రావటం చూశాను. వారు అక్కడ ఒక పెద్ద హోటల్ బుక్ చేసుకున్నారు. ఆ హోటల్కి చెందిన డ్రైవర్లే హోటల్ నుంచి తెచ్చుకున్నారు అని కాదంబరి చెబుతున్నారు. ఎస్ఐ స్థాయి అధికారి వెళ్లాల్సిన కేసులో ఇంతమంది ఎందుకు వెళ్ళారు? మీరు పట్టుకోవటానికి వెళ్ళింది కసబ్నా, లేకపోతే లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరస్తులనా? కాదంబరి నిజంగానే మోసం చేసింది, డాక్యుమెంట్ ఫోర్జరీ చేసింది అనుకుందాం. ఇక్కడ ఫిర్యాదుదారు కుక్కల కొడుకుని పక్కన పెడదాం. మీరే ఫిర్యాదుదారు, మీది బందరు నుంచి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్ళారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమంటారు మీతో? మీది బందర్లోనే ఫిర్యాదు చేయాలి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం కుదరదు అంటారు. మీరు లేదు నేను ఇబ్రహీంపట్నంలోనే ఫిర్యాదు చేస్తాను అన్నారనుకో, ఆ అధికారి ఏమంటాడు? నీకేమైనా
పిచ్చా, ఒకసారి చెబితే అర్థం కాదా? ఆస్తి జగ్గేపేట, నువ్వు ఉండేది బందరు, ఫిర్యాదు చేయడానికి ఇబ్రహీంపట్నం వచ్చావు, నీకు చిప్పు దొబ్బినట్టుంది, గెట్ అవుట్ అంటారు. అంతేనా? మరి కుక్కల కొడుకు కృష్ణా జిల్లా మవ్వ మండలం కోసూరు నుంచి జిల్లా దాటి ఫిర్యాదు ఇస్తే ఎలా తీసుకున్నారు? సరే, కాసేపు కుక్కల సన్ ఇబ్రహీంపట్నం నివాస్ అనుకుందాం. అప్పుడు పోలీసులు ఏమంటారు? ఇది సివిల్ కేసు, కోర్టుకు వెళ్ళు అంటారు. లేదు మీరు కొంచెం చేసి పెట్టండి సార్, మీకు అరేంజ్ చేస్తాను అంటే ఆ అధికారి మెత్తబడ్డాడు అనుకుందాం. అప్పుడేం చేస్తారు? మహా అయితే ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ డ్యూటీ పాస్పోర్ట్ అనేది ఒకటి రెడీ చేసుకుని కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు బస్ వారెంట్ లేదా ట్రైన్ వారెంట్ రెడీ చేసుకుని బస్సులో లేదా ట్రైన్లో ప్రయాణం చేసి ముంబై వెళ్ళి అక్కడ లోకల్ పోలీసులకు డ్యూటీ పాస్పోర్ట్ చూపించి కాదంబరి నేరం తాలూకు ఎఫ్ఐఆర్ వారికి అందజేసి లోకల్ కోర్టు దృష్టికి కాదంబరి విషయం తెలియజేసి ట్రాన్సిట్ వారెంట్ పొంది దాని మీద కాదంబరిని ఆంధ్రాకు తీసుకురావాలి. మరి ఇక్కడ ఏం జరిగింది? కుక్కల సన్ తప్పుడు ఫిర్యాదు, ఆపై అసలు సంబంధం లేని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఒక ఆడపిల్ల కుటుంబాన్ని కిడ్నాప్ చేయడానికి 15 మంది మందగా వెళతారా? పైగా విమానంలో. ముంబైలో స్టార్ హోటల్, ఖరీదైన కార్లు, ఆ హోటల్ యూనిఫామ్ ధరించిన డ్రైవర్లు, ఈ పోలీసులకు విమానం టిక్కెట్లు పైసలు ఎవరు చెల్లించారు? హోటల్ బిల్లులు, కార్ల బిల్లులు ఎవరు చెల్లించారు? సాక్షి యజమానురాలు భారతీరెడ్డి. చెప్పాలా వద్దా? డాక్టర్ కాదంబరి కుటుంబంతో వచ్చి విజయవాడ నోవాటెల్లో బస చేశారు. దాంట్లో రహస్యం ఏముంది? రహస్యం అంతా కాదంబరిపై తప్పుడు కేసుల్లో పాలుపంచుకున్న వైపీఎస్ల సంగతి ప్రస్తావించకుండా అధికారుల వేధింపులు, రెడ్ బుక్ అని రోత కథనాల అశుద్ధం అచ్చేసి నాటి పాలెగాడి పాలేరులను కాపాడటానికి ఎంతకైనా తెగిస్తారా? అక్రమాస్తులకు పుట్టిన వంకర సాక్షి జర్నలిజం ముసుగులో దశాబ్దాలుగా చేస్తున్న దమనకాండకు సాక్షి యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేయటం ప్రభుత్వం బాధ్యత. అలా కాకుండా సాక్షి వార్తలను ఇది ఫేకు, ఇది నిజం అని సోషల్ మీడియాలో కూటమి పార్టీలు స్పందించటం అంటే మొద్దుబారిన తోలుమందం సాక్షికి దున్నపోతు మీద వాన కురిసినట్టే. సాక్షిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నారాసుర రక్త చరిత్ర అని రాస్తేనే దిక్కులేదు, మేమేం చర్య తీసుకుంటామంటారా? అది మీ కర్మ. గతంలో జగన్ రెడ్డిని నమ్ముకుని జైలుకు వెళ్ళొచ్చినా కూడా బుద్ధి లేని గడ్డి తినే కనీస ఆత్మగౌరవం లేని పాలేర్లు జగన్ లాంటి వాళ్లకు ఊడిగం చేస్తున్నంతకాలం జగన్ లాంటి విధ్వంస రాజకీయ ప్రళయంలో ఎందరి జీవితాలు మరెందరి సంసారాలు చల్లారిపోయాయో లెక్కే లేదు. జత్వానికి న్యాయం ఖచ్చితంగా ఈ నేల మీద చంద్రబాబు పాలనలో జరిగి తీరాలి. మరో స్వార్థ వంచన రాజకీయాన్ని తట్టుకునే శక్తి ఆ కుటుంబానికి లేదు. కమిషనర్ కార్యాలయం వెలుపల ఆమె గతంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, నాటి దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్, వాళ్ళిద్దరికీ రుణపడి ఉన్నాము, మా బాధను 9 గంటల పాటు ఓపిగ్గా విన్నారు అని జత్వాని కన్నీటి పర్యంతం అయ్యారు.